మ్యాక్సిమం 500 ఎబోనే ఉంటుంది, కానీ 500 అయితే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. బైకులో కార్లో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ బంకులకు పోయే రోజులు దగ్గర పడ్డాయి. కేవలం గ్లాస్ నీళ్లు పోస్తే చాలు ప్రపంచమంతా తిరిగి రావచ్చని చెప్పి రాజన్న సిరిసిల్ల వేములవాడకి చెందిన శంకర్ గౌడ్ నిరూపిస్తున్నాడు. కేవలం నీటితో నడిచే బైక్ను ఆవిష్కరించి నాలో సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. ఏంటా కథ, ఏంటా సంగతి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నీటితో నడిచే బైక్ ఉందో ఆ బైక్ రూపకర్త శంకర్ గౌడ్ గారు కూడా మనతో ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అసలు అన్న, ఇప్పుడు ఈ నీటితో తయారు చేసి, అంటే నీటితో నడిపించే ఈ బైకును తయారు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేనున్న పరిస్థితుల్లో కానీ ఈ పెట్రోల్ పోసి నడిపించుకునే అంత అది కాకుండా కష్టాలలో ఉన్నా కాబట్టి దాన్ని నేను ఏం చేయాలంటే కొంచెం నీటితో, అంటే అంతకుముందు నేను ఎల్పిజితో నడిచేలాగా చేసిన. అప్పుడు ఎల్పిజితో నడిచినాక కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే ఇప్పుడు ఎల్పిజి మన ఇంట్లో వాడుకోవడానికి లేకుండా అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయట కూడా అది కూడా సేమ్ పెట్రోల్ అంతా రేంజ్లో రేటు పెరిగినాయి కాబట్టి ఇప్పుడైతే ఇట్లయితే ఇంకా బాగా ఇబ్బంది ఉంటుందని నేను ఇప్పుడు దీన్ని ఏం చేసిన అంటే వాటర్తో నడిచేలాగా రూపొందించిన. ఇప్పుడు నాకు ఇది దాదాపుగా ఒక 4-5 మంత్ నుంచి ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ నడుస్తుంది. ఇప్పుడు దీంతో ఏంటంటే నాకు ఒక ఈ కిట్ను తయారు చేసుకున్నాను నా ఓన్గా. కిట్ను తయారు చేసుకొని 1 లీటర్ వాటర్ పోసుకొని దాన్ని ఈ కిట్ అయితే నాకు ఇట్లా పనిచేస్తుంటుంది అంటే, ఇప్పుడు ఇది ఒక ఐక్రాలిక్ సీట్. ఇది ఈ ఐక్రాలిక్ సీట్ని నేను దీనికి అవతల సైడ్ ఇవతల సైడ్ పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న ప్లేట్స్ ఉంటాయి కానీ ఈ ప్లేట్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు అన్నట్టుగా. ఈ ప్లేట్స్ అనేవి ఏమవుతాయంటే ఈ వాటర్తోని ఎలక్ట్రాలైజ్ జరుగుతుంటుంది. ఈ ఎలక్ట్రాలైజ్ ఎట్లా జరుగుతుంటే ఈ ప్లేట్స్కి మిడిల్ లోపల నేను ఏం చేసిందంటే ప్లస్ వైర్ యాడ్ చేసుకున్నా, ఈ ఎండ్కు నేను మైనస్ వైర్ యాడ్ చేసుకున్నా. ఈ 2 వైర్ల సహాయంతో ఈ వాటర్ లోపల ఎలక్ట్రాలైజ్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రాలైజ్ జరిగినప్పుడు ఇందులో నుంచి మనకు హైడ్రోజన్ అనేది బయటకు వస్తుంది. హైడ్రోజన్ ఒక్కటే కాకుండా ఆక్సిజన్ కూడా బయటకు వస్తుంది. ఈ ఆక్సిజన్ ఇళ్ళకి వచ్చేసి దీని ద్వారా కూడా ఇళ్ళకి వచ్చేస్తుంది. ఇళ్ళకి వచ్చిన ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ అయిన ఆక్సిజన్ ఈ రకంగా హైడ్రోజన్ వచ్చేసి మన బండికి సప్లై అవుతుంది. ఈ సప్లై అయినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ఫిల్టర్ ద్వారా మన పిస్టిన్ లోపలికి పోయి అక్కడ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. ఆ బ్లాస్ట్ ద్వారా మన బండి అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జి ఎల్పిజి ఏవైనా కానీ అవి మామూలుగా కొంతవరకే అది ఉంటుంది. కానీ ఈ హైడ్రోజన్ పవర్ అనేది అవిట్ల కన్నా ఒక 10-15% అనేది ఎక్కువ. దీన్ని ఎక్కువ రాకెట్లో యూజ్ చేస్తుంటారు హైడ్రోజన్తో నడపడానికి. నేనేం చేసినంటే రాకెట్కి వాడినప్పుడు మన బైక్ కూడా వాడచ్చు. ఒకటి ఏంటంటే మన నిత్యావసర వస్తువులలో ఒక వాటర్. ఇది మీరు నాకు ఆఫ్ కాకుండా ఇంజన్ ఆన్ చేసి చెప్పండి. అసలు ఇంజన్ ఆన్ చేసి అసలు ఈ బండి ఎలా ఇంజన్ వాటర్ తోటి, దీంట్లో వాటర్లో ఏదో సోడియం కూడా కలుపుతానని చెప్పారు. సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతాను అన్నారు. ఆ సోడియం హైడ్రాక్స్ కలిపితే ఇప్పుడు ఫస్ట్ మీరైతే బండి అని చేయండి. ఇప్పుడు 3-in-1 బండి ఇది. ఈ బండి ఓవైపు పెట్రోల్ తో పాటు మరోవైపు ఇక్కడ సిఎన్జి గ్యాస్ తో కూడా నడిచేటట్టు కూడా రూపొందించారు. ఇదివరకు ఈ రూపకర్త గ్యాస్ తోటి కూడా ఈ బండిని చూపించిన రికార్డు కూడా ఉంది. అంతేకాకుండా ఈ హైడ్రోజన్ ఏదైతే వాటర్ ని హైడ్రోజన్ గా మార్చి హైడ్రోజన్ తోటి బండి కూడా నడిపిస్తున్నానని చెప్తున్నాడు. దీనికోసం ఇక్కడ ఒక బటన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ బటన్ తోటి అంటే ఈ రూపకర్త దీని గురించి వివరిస్తారు. ఇక్కడ ఈ బటన్ ఒకవైపు వస్తే పెట్రోల్, మరోవైపు చెప్పండి మీరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయితే ఇక్కడ ఇది ఏమంటుందంటే ఇప్పుడు ఎల్పిజితో స్టార్ట్ అవుతుందండి. ఎల్పిజి స్టార్ట్ అయినాక వితిన్ ఒక 3-4-5 సెకండ్స్ లోపల మనకి ఇక్కడ చూడండి, ఒక 3-4 సెకండ్స్ లోపల ఈ హైడ్రోజన్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఇట్లా హైడ్రోజన్ బబుల్స్ వస్తున్నాయా, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనే బబుల్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి. అంటే ఈ కిట్ ఇది ఒకటి హెచ్హెచ్ఓ కిట్ అంటారు. ఈ హెచ్హెచ్ఓ కిట్ అంటే హైడ్రోజన్ సెల్స్. ఈ హైడ్రోజన్ సెల్స్ లోపల ఈ వాటర్ ఈ 1 లీటర్ వాటర్ లోపల సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక 5 గ్రామ్స్ యాడ్ చేస్తాం. ఈ 5 గ్రామ్ యాడ్ చేసడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ చూస్తున్నారండి,
ఇది ఏమైతుందంటే ఎలక్ట్రాలైజ్ జరుగుతుంది ఇక్కడ. ఈ ఎలక్ట్రాలైజ్ జరిగినప్పుడు ఇందులో నుంచి ఇగో ఇక్కడ చూస్తారా, ఇక్కడ నుంచి హైడ్రోజన్ అనేది ఇందులోకి వస్తుంది, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇళ్ళకి వస్తుంది. దీనిలోకి వచ్చిన హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది ఇళ్ళకి వచ్చేస్తుంది, ఇందులో బబుల్ లాగా ఏర్పడుతుంది. ఈ బబుల్స్ అనేటివి ప్యూర్ హైడ్రోజన్ ఆక్సిజన్. దీని ద్వారా మనకు ఇందులోకి వెళ్ళిపోతుంది. ఈ పిస్టిన్ లోపల బర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ పిస్టిన్ ద్వారా ఇప్పుడు అందులో బర్న్ అయినాక అందులో ఏంది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు మిక్స్ అయిపోతుంది. ఈ రెండు మిక్స్ అయిపోయినప్పుడు ఈ పిస్టిన్ లోపల ఓన్లీ హైడ్రోజన్ అనేది బర్న్ అవుతుంది. ఈ హైడ్రోజన్ బర్న్ అయ్యి మిగిలిన ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ ఎగ్జిట్ సైలెన్సర్ ఉంటుంది కదా, ఈ సైలెన్సర్ నుంచి ప్యూర్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే అన్న మీరు ఇప్పుడు ఈ నీటితో బైక్ తయారు చేస్తాను అంటున్నారు. అసలు ఒక లీటర్ నీటికి ఎన్ని కిలోమీటర్లు ప్రయత్నం ఉంటుంది? ఇప్పుడు నేను చేసిన ఈ ప్రయత్నం మీద నాకు 1 లీటర్ వచ్చేసి 1 లీటర్ వాటర్కు మినిమం 50-50 అంటే ఒక 500 కిలోమీటర్ దాకా రన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 500 ఎబోనే ఉంటుంది, కానీ 500 అయితే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అంటే ఇప్పుడు ఈ బైక్ మీరు నీటితోటి, అంటే ఏ బైక్ అయినా నీరు పోస్తే ఖరాబ్ అవుతుంది అంటారు, ఏ బైక్ అయినా, మీ బైకులో మాత్రం నీరే కావాలంటారు. అంటే నీటితోటే స్టార్ట్ అవుతుందా, విద్యుత్ ఏమైనా అవసరం ఉంటుంది? దీనికి ఒక 12 వోల్టేజ్ నుంచి 24 వోల్టేజ్ దాకా అవసరం పడుతుంది. 12 వోల్టేజ్ అనేది ఇప్పుడు బండితోని మనకు బ్యాటరీ సహాయంతో 12 వోల్టేజ్ వస్తుంది. బండి స్టార్ట్ చేయగానే 12 వోల్టేజ్. ఈ 12 వోల్టేజ్ని నేను ఒక కంట్రోలర్ అడ్జస్ట్మెంట్ చేసిన. ఈ కంట్రోలర్ అనేది నాకు 24 వోల్టేజ్ దాకా అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అదే అవుతుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన వెంటనే వితిన్ ఒక 5 సెకండ్స్ లోపల ఇది ఆన్ అవుతుంది. ఈ ఆన్ అయిన తర్వాత మనం రేజ్ చేసినప్పుడు హైడ్రోజన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. బండికి కావాల్సినంత హైడ్రోజన్ అనేది కంట్రోలర్ పంపిస్తుంది. అక్కడ మనకు బండి డిస్టర్బెన్స్ కాకుండా బండి పికప్లో కానీ ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు మామూలు బైకులు అయితే 100-120 వరకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు స్ప్లెండర్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 80 నుంచి 100 కూడా పోతాయి. మన బైక్ గరిష్ట వేగం ఎంత ఉంటుంది అసలు? నేను మాత్రం మ్యాక్సిమం ఒక 80 దాకా కొట్టినా అక్కడ వరకు సరిపోతా అనుకున్నా. ఎందుకంటే నా దగ్గర అంత దమ్ము లేదు, అంత స్పీడ్ పోయి కూడా నేనేం చేయలేను. కాకపోతే పోయే కుర్రలు కానీ ఎవరైనా కానీ పోవడానికి ఛాన్సెస్ ఉంది. ఎంత కొడితే అంత వేగం కొద్దిపోయే ఛాన్స్ దానికి ఉంటుంది. ఎందుకు హైడ్రోజన్కు ఉన్న పవర్ ఎట్లాంటిదంటే ఇప్పుడు రాకెట్ దూసుకువెళ్తుంది, రాకెట్లో వాడే పవర్ అనేది హైడ్రోజన్. నేను బండికి వాడింది కూడా వాటర్తోనే వచ్చేది హైడ్రోజన్, పోసేది వాటరు, చెప్పుకునేది వాటర్తో నడుస్తుంది, రిలీజ్ అయ్యేది మాత్రం హైడ్రోజన్ ఆక్సిజన్తో నేను బండి రన్ చేస్తున్నాను. అంటే మీరు మామూలు బైక్కి ఈ కిట్ ఏర్పాటు చేశారు ఒకటి, దీన్ని ఏమంటారు? ఇది కంట్రోలర్. ఇది ఎక్స్టెన్షన్ వాటర్ మనం పోయడానికి. ఓకే, ఇదొక వాటర్ బాటిల్, ఇదొకటి మీరే. ఇది నేను HHO కిట్ అంట. HHO కిట్ అంటే ఇది డ్రై సెల్స్ అంటారు. ఈ డ్రై సెల్ ద్వారా మనకి ఎలక్ట్రాలైజ్ జరుగుతుంది, ఈ వాటర్ ఎలక్ట్రాలైజ్ జరుగుతుంది. ఈ వాటర్ ఎలక్ట్రాలైజ్ జరిగిన తర్వాత ఇందులో నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కిట్ తయారు చేయడానికి ఎంత కష్టపడింది అసలు మీకు? మినిమం వచ్చేసి మనకు ఒక 30-35 దాకా ఖర్చు పడుతుంది. ఈ ఐటమ్స్ అనేటివి మనకు విడిగా ఎక్కడ దొరకవు. దీనికోసం మనం వెతకడానికి నాకు ఒక 2-3 మంత్స్ పట్టింది. ఎందుకంటే ఎక్కడ వేయినా కూడా చిన్న చిన్న పీసులు అనేవి దొరకవు. పెద్ద సీట్ ఉంటాయి, ప్లైవుడ్ సీట్ అంత పెద్ద సీట్ను నేను తీసుకున్నా. ఈ ఐక్రాలిక్ సీట్ను అట్లనే తీసుకున్నా. ఈ లోపల వాడిన స్టెయిన్లెస్ స్టీల్స్ ఉన్నాయి కదా, ఆ స్టెయిన్లెస్ స్టీల్స్ ప్లేట్లు కూడా నేను ఒక సీట్ తీసుకున్నా. ఆ సీట్ తీసుకొని చిన్న ముక్కలు నేను మాడిఫై చేసిన. ఇప్పుడు నేను ఎవరికైనా చేసి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా. అంటే ఇప్పుడు ఇది కంట్రోలర్ అని చెప్పారు. ఈ కంట్రోలర్ ఇంత ముందు నాతో మామూలుగా మాట్లాడినప్పుడు కూడా ఇండియాలో దొరకడం కష్టం, బయట నుంచి తెప్పించాలి. అసలు ఈ కంట్రోలర్ దేనికోసం ఉపయోగిస్తారు, దేంట్లో ఉపయోగిస్తారు? ఈ కంట్రోలర్ అనేది కంప్లీట్ గా HHO కిట్. HHO కిట్ అంటే హైడ్రోజన్ సెల్స్, డ్రై సెల్స్ కానీ ఇంకా HHO కిట్ అనేది ఉంటాయి. ఈ HHO కిట్కే ఈ కంట్రోలర్ అనేది సపరేట్ గా వాడతారు, ఇంకా వేరే దేనికి వాడరు. ఈ HHO కిట్ అనేది
ఆర్మ్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంటాయి. ఆర్మ్స్ ద్వారా ఏమవుతుందంటే మనకు హైడ్రోజన్ అనేది తొందర రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మామూలుగా వాడిన ఈ కిట్ ఉందండి, ఈ కిట్ ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇక్కడ ఉన్న కిట్టు జస్ట్ ఒక 12 వోల్టేజ్ నుంచి మనకు వచ్చేసి 24 వోల్టేజ్ దాకా అడ్జస్ట్మెంట్ అవుతలేదు. ఇది ఏంటంటే నేను ఎగ్జాంపుల్ కోరకు నా బండి నడదాన్ని పిలిచేసుకున్న ఆ హెచ్హెచ్ఓ కిట్టు కంట్రోల్లో దొరికితే మాత్రం నేను నా అంత అదృష్టవంతుడు లేరనుకుంటా, కానీ అది దొరకలేదని ఇది పెట్టుకున్నా. ఇప్పటి వరకు అయితే నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్ కాబట్టి ఎప్పుడు నెల 2 నెలలు 3 నెలలు 5 నెలలు 1 ఇయర్ దాకా నడుపుతున్న ఓపు ఉన్నది. కానీ ఎప్పుడు మాత్రం ఖరాబ్ అయ్యేది ఇది ఒక్కదానికి మాత్రం నేను గ్యారంటీ చెప్తలేను. ఆ హెచ్హెచ్ఓ కిట్ దొరికితే మాత్రం 100% 20 ఇయర్స్ దాకా నీకు గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఎందుకంటే అది మన ఇండియాలో లేదు. ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే ఆ కిట్టును మాత్రం నాకు అడ్జస్ట్ చెప్తే మాత్రం నేను అదృష్టవంతుని అనుకుంటా. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు హైడ్రోజన్ అంటేనే రాకెట్లు వాడతారు. అవును. ఈ దీంతో రాకెట్ తో సమానంగా దూసుకెళ్లే పవర్ ఉంది దీంట్లో అని చెప్తున్నారు. అవునండి. భద్రత అంటే మన యువత కూడా అదే రాకెట్ తో దూసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు. భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించాలి ఇందులో? దీనికి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు ఇది కూడా మీకు కరెక్ట్ నాకు అడిగిరండి. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నామండి, బండి ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు మనం జస్ట్ స్టార్టింగ్ మాత్రం పెట్రోల్ సంథింగ్ కొంచెం నాది ఎల్పిస్తో నడుతుంది కానీ ఎల్పిసి వాడుకుంటున్నా. స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం కంప్లీట్గా ఎల్పిస్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఫ్రీ రేస్ కాదు. రేస్ కాకముందుకి ఏమవుతుందంటే జస్ట్ 4-5 సెకండ్స్ లోపల హైడ్రోజన్ కిట్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు నేను ఎంత ఎక్స్ప్రెట్ ఇచ్చినా రేస్ అవుతుంది. అంటే నాకు జస్ట్ హ్యాండిల్ స్లో బీడింగ్లో మాత్రమే బండి స్టార్ట్ అవుతుంది. అంటే దానికి కావాల్సింది 30% గ్యాస్ తీసుకుంటుంది, మిగతాదంతా 70% అనేది వాటర్తోనే రన్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఒకటి మీరు అన్నట్టుగా ఇప్పుడు యువత అనేది దూసుకెళ్తుంది. బండి ఎంత పోతుంది కాదు, అక్కడ ఎంత ఒత్తినా పోయే రేంజ్ దీనికి ఉంది. అప్పుడు పోయినా కూడా సంథింగ్ చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగితే ఇది ఖరాబ్ అయి పడిపోతుంది, పగిలిపోతుంది. ఇక్కడ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. 100% బ్లాస్ట్ అయ్యే ఇందులో ఉన్నది వాటర్, ప్యూర్ వాటర్ అనేది బ్లాస్ట్ కాదు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఏదైనా తీసుకుంటే ఫస్ట్ పేటెంట్ హక్కులు తీసుకోవాలి. అవునండి. గవర్నమెంట్ దగ్గర పేటెంట్ హక్కులు అనేది తీసుకోవాలి. అలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? చేస్తుండండి. అయితే ఏంటంటే ఈ పేటెంట్స్ అనేది నాలాంటి మధ్యతరగతులకు దొరకకుండా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద కార్పొరేటర్లు కానీ ఇంకా గవర్నమెంట్ కూడా నాకు సపోర్ట్ చేయాలని ఒక చిన్న అనుమానం ఉందండి. ఎందుకంటే నా దగ్గర అంత కెపాసిటీ అంత డబ్బు లేదు. ఇప్పుడు పేటెంట్స్ కావాలంటే దానికంటే ఒక డీడీ కట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ టైం ఇంత టైం అనే ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల కావాలనుకుంటే 18 మంత్ అనేది ఒకటి ఉంటుంది, 1 మంత్ అనేది ఒకటి ఉంటుంది. 18 మంత్కి అనేది ఒక 1 lakh ఏమో కట్టుకోవాల్సి వస్తుంది. 1 monthలో కావాలంటే ఒక 50 to అట్లా సంథింగ్ lakhs కట్టుకోవాల్సిన అవసరం అంత డబ్బు నా దగ్గర లేదండి. నేను దానికోసం నాకు ఒక ఇన్వెస్టర్ కూడా దొరికితే నేను ఏమైనా ట్రై చేయాలని ఆలోచన ఉంది నాకు. మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నారు? మార్కెట్లోకి అనేది ఇప్పుడు నాకు ఎవరన్నా ఇన్వెస్టర్ దొరికినప్పుడు నాకు కంపల్సరీ అది ఇన్వెస్టర్ సహాయంతో మార్కెట్లో తీసుకురావాలంటే మంచి ఇన్వెస్టర్ దొరికితే మాత్రం 100% మార్కెట్లో తీసుకొస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో E20 పెట్రోల్ వాడుతున్నామండి. E20 పెట్రోల్ ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క బైక్ అనేది, కార్ కానీ దానికైనా కానీ ఈ పిస్టిన్ లోపల కార్బన్ అనేది జామ్ అవుతుంది. ఆ కార్బన్ ఎట్లయితుందంటే E20 పెట్రోల్ లోపల ఇంధనాలు కలిపారు. ఆ ఇంధనాలు ఏమవుతుంది, మన చెరుకు దాని నుంచి, మక్క దాని నుంచి, వరి దాని నుంచి తీసిరు. అది ఎట్లా తీసిరంటే అది వాళ్ళు చేసిన ప్రయత్నం మనకు కూడా తెలియదు. ఆ పెట్రోల్ పోయడం ద్వారా ఫస్ట్ పెట్రోల్ ఏమో మైలేజ్ మంచిగా వచ్చింది. అప్పుడు 50 వచ్చినప్పుడు ఈ ఇంధనాలు కలిపిన పెట్రోల్ ద్వారా 5-10 తగ్గింది, రేట్ పెరిగింది. దీంతో మనం నష్టపోతుంది. ఆ నష్టాన్ని కొంచెం క్యాచ్ చేసి వాటర్తో నడిచేలాగా చేసినాం. అప్పుడు అదే కాకపోతే ఏంటంటే ఈ హెచ్హెచ్ఓ కిట్ పెట్టుకుంటే ఈ హెచ్హెచ్ఓ కిట్ ఏమైతుందంటే ఈ పిస్టిన్ లోపల హైడ్రోజన్ బర్న్ అయ్యేటప్పుడు కంప్లీట్గా పిస్టిన్ మీద ఏమున్నా ఉంచదు. ఏ చిన్న కార్బన్ కూడా లేకుండా క్లీన్ చేస్తుంటుంది. ఎంత క్లీన్ అవుతుంది. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు మన కార్బన్ క్లీనింగ్ అనే సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో వాడేది హైడ్రోజన్ కిట్తోనే బండిని కార్బన్ క్లీన్ చేస్తారు. నేనేం చేస్తున్నా, హైడ్రోజన్ కిట్తో బండి రన్ చేస్తున్నా. అంటే ఇక్కడ మనకు కార్బన్ అనేది కాదు. కార్బన్ రాకపోతే బండి ఏమవుతుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు బండి వచ్చే లైఫ్ ఒక 10 years 15 years బండి లైఫ్ ఇస్తారు. నేను ఈ కిట్ పెట్టేసి ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకో 20 years లైఫ్ ఇస్తున్నా బండికి నేను. మళ్ళీ బండి ద్వారా మనకు వచ్చేది కలుషితమైన వాయువు లేకుండా, కార్బన్ మోనాక్సైడ్ రాకుండా ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్న బండితో. అంటే బండితో ఎవరికి నష్టం లేదు.
మీరు ఈ కిట్ అన్నారు, ఈ కిట్ ఎంత కాస్ట్ వచ్చింది? నాలాంటి సామాన్యుడికి ఈ కిట్ అందుబాటులో ఉంటుందా? దీని ధర ఎంత ఉండబోతుంది అసలు? దీని ధర వచ్చేసి మనకు ఒక 30 నుంచి 40,000 అయిపోతుందండి. కాకపోతే ఏంటంటే ఒక 30-40 ఖర్చు పెట్టుకుంటే ఒక 1 year పైసలు ఖర్చు పెట్టుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి సేవింగ్లోకి వచ్చేస్తుంటుంది. అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఒక 20 years దాకా మీరు 100% నడిపించుకోవచ్చు బండిని. అంటే మధ్య తరగతి వాళ్ళకు ఇది ఒక మంచి సేవింగ్ అని నేను చెప్తున్నా. అంటే భవిష్యత్తులో ఈ సాంకేతిక మన ఇండియాలో ఎలా ఉండబోతుందండి మీరు? 100% ఇప్పుడు మనకు ఒక 20, ఇది ఇప్పుడు మనకు 27 అండి, 26. ఈ 26 నుంచి 30 ఇయర్ వరకు మనకి ఇలా సెంటర్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా పెట్రోల్ వెహికల్ను, డీజిల్ వెహికల్ను బంద్ చేసింది. మొత్తం ఈవీ వెహికల్ మీద ఫోకస్ పెట్టింది. అదే కొంచెం ఉద్దేశించుకొని నేనేం చేసిన అంటే ఈవీ వెహికల్తో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అంటే వాళ్ళని నేను ఏదో అన్నట్టు కాదు, అదేంటంటే కొంచెం రేంజ్ అనేది లేదు. మనం ఒక బండి మీద పోతున్నాడు, ఒక 35-70 కిలోమీటర్ పోతుంది అది రేంజ్. ఇంకొంచెం ఎక్కువ పోవాలనుకున్నా ఇబ్బంది పడతాను. ఇది ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ హైడ్రోజన్ మీద ఫోకస్ పెట్టేసింది. హైడ్రోజన్ అంటే ఇప్పుడు ఒక 2 బండ్లు ఒక 1 month కింద రిలీజ్ చేసింది, రెండు బస్సుల్ని. అది కాకుండా ఒక ట్రైన్ కూడా రిలీజ్ చేసింది, హైడ్రోజన్తో నడుస్తుంది. వాళ్ళు చేసిన టెక్నాలజీ ఏంటంటే బంకులకు హైడ్రోజన్ను ఫిల్ చేసుకోవాలి. నేనేం చేసిన అంటే మన బండి ఎక్కడ ఉంటే అగ్గట్నే హైడ్రోజన్ రిలీజ్ చేస్తున్నా. మన బండితోనే హైడ్రోజన్ రిలీజ్ చేసుకున్నా. బంక్ అవసరం లేకుండా హైడ్రోజన్ నేను తయారు చేసి ఒక కిట్టును అమర్చి బండికి పెట్టేసిన. వాళ్ళు వాడిన టెక్నాలజీ వేరు, నేను వాడిన టెక్నాలజీ వేరు. ఇప్పుడు 2030 నాటికి టాటా నుంచి ఇంకా టయోటా నుంచి కూడా కార్లు రిలీజ్ అవుతున్నాయి. నాకు సోషల్ మీడియాలో చూసినా, న్యూస్లలో చూసినా అవి కూడా రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ కాకముందుకే నేను ఒక బండిని నేను మాత్రం నా సొంతంగా తయారు చేసుకున్నాను, వాటర్తో నడిచే బండిని. అంటే ఇప్పుడు మీరు నేటి ఇంజనీర్లకి, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకునే యువకులకు కానీ ఇంజనీర్లకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? మీరు ఏం చదువుకున్నారు అసలు? ఫస్ట్ నేను చదువుకున్నది 10th అండి. ఓకే, నేను 10th చదువుకున్నా. నేను ఫస్ట్ చేసింది డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా, అంటే ఒక డ్రైవింగ్ నేర్పించిన ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత మెకానిక్ ఫీల్డ్కి వచ్చేసిన. ఇప్పుడు నేను ఉన్న ప్రెసెంట్ వర్క్ వచ్చేసి బీడీ కంపెనీ నడిపించుకుంటున్నాను. ఈ బీడీ కంపెనీ ద్వారా నాకు వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంది. నాకు ఈ ట్రావెలింగ్ ఖర్చులలో కొంచెం బర్డెన్ అయింది అని చెప్పేసి నేను నా చిన్న టైం లోపల ఇది నేను మాడిఫై చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడున్న యువకులకి ఇంకా ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు అంటే నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నేను వాళ్ళని అది మాటలు అనకుండా ఇదొకటి అనేది, ఈ టెక్నాలజీ అనేది కొంతమందికి నేను సొంతంగా ఫ్రీగా నేర్పించాలని అనుకుంటున్నా. ఓకే, ఈ ఫ్రీగా నేర్పించుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం 100% నేను ఫ్రీగా రూపాయి ఆశించకుండా నేను నేర్పిస్తాను. నేనైతే ఎంత తీసుకుంటున్నానో మీరు కూడా అంత తీసుకొని చేసుకునేటట్టు అయితే నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను నేర్పిస్తాను. ఎందుకంటే ఈ విద్య అనేది నాతో అంతం కాకుండా, అంటే నా మీద ఎంతమంది ఏ రకంగా అనుకుంటుర్రో నాకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ టాలెంట్ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి ఆవిష్కరణలు ఇంకెన్నో చేపట్టాలి, ఉన్నత శిఖరాలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఇదండి వేములవాడకు చెందిన శంకర్ గౌడ్ నీటితో తయారు చేసిన బైకు కథ. శంకర్ గౌడ్ తయారు చేసిన ఈ బైకు సాంకేతికత భవిష్యత్తులో ఎలా ఉపయోగపడబోతుంది, ఆయన ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే. మరో వినూత్న ఆవిష్కరణతో మరోసారి కలుద్దాం. మీ ప్రవీణ్ ఎర్బాటి, పీపుల్స్ మీడియా, కరీంనగర్.